మన సనాతన సంప్రదాయంలో భగవంతుణ్ణి ప్రార్థించేటటువంటి ప్రతి శ్లోకంలోనూ ఒక విశేషమైన అర్థం దాగి ఉంటుంది. ఒకసారి మా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుగారిని నాకు ఏదైనా ఒక మంచి శ్లోకాన్ని రాసివ్వండి అని అడిగాను. అడిగితే గురువుగారు అన్నారు, నీకు ఆరాధ్య దైవం ఎవరు అన్నారు. అంటే నేను శ్రీ మహావిష్ణువు అని చెప్పాను. అప్పుడు గురువుగారు వారి యొక్క స్వరస్తూరితో శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం